సో చాలా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా సామెతలు సినిమాల్లో ఉన్న సన్నివేశాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ముఖ్యంగా హర్రర్ సినిమా చూస్తున్నా, క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నా, లేదంటే ఒక సస్పెన్స్ ఉన్నటువంటి మూవీ చూస్తున్నా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్కి ఏం జరుగుతుంది అని ఊహించని విధంగా ఆ సీన్స్ని డైరెక్టర్స్ కానీ లేదంటే అక్కడ ఆ సినిమాకి సంబంధించిన రైటర్లు రాస్తుంటారు. సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ జరుగుతున్నాయి. సీఎం కావడానికి విజయ్కు దాదాపు ఫస్ట్ ప్లేస్లో అక్కడ ఓటర్లు ఇచ్చారు. సో అటు డిఎంకేని కాదని, అన్నా డిఎంకేని కాదని, మూడో పార్టీగా వచ్చిన విజయ్కి కేవలం ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కానీ లేదంటే కొన్ని సర్వే సంస్థలు కానీ విజయ్ కేవలం 15 నుంచి 20 స్థానాలు వస్తాయని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా విజయ్కి ఏకంగా 108 స్థానాలు వచ్చాయి. అక్కడే ఒక షాక్ తిన్నారు మొత్తం యావత్ దేశమంతా కూడా. ఓకే, అదొక ట్విస్ట్. కట్ చేసే 108 స్థానాలకే విజయ్ ఆగిపోయాడు. అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 118. 10 స్థానాలు ఎక్కడి నుంచి వస్తాయి? విజయ్ ఏమో సింగిల్గా పోటీ చేశారు. అలాగే డిఎంకే తరపునేమో కొన్ని పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా పోటీ చేసింది. అలాగే అన్నా డిఎంకే, బీజేపీ, ఇంకొన్ని పార్టీలు కలిసి ఇంకొక కూటమిగా పోటీ చేశాయి. సింగిల్గా ఏ పార్టీ పోటీ చేయలేదు, ఒక్క విజయ్ తప్ప. అలాగే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసినా వాళ్ళు ఎవరు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ విజయ్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇది దాదాపు ఒక 2 రోజుల పాటు ఆ హైడ్రామా కొనసాగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ ముందుకొచ్చి మేము సపోర్ట్ చేస్తున్నాం 5 మంది ఎమ్మెల్యేలు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కట్ చేస్తే కాంగ్రెస్ 5 కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? అక్కడ ఒక హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు ముందుకొచ్చారు. సిపిఐ, సిపిఎం 2 ఎమ్మెల్యేలు చొప్పున మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, పక్క రోజు ఈ ఇద్దరితో, ఈ నలుగురు 5 మంది 9 మందితో కాదు, ఇంకొకరు కావాలి. ఎవరు? సో వీసీకే సపోర్ట్ చేస్తామని చెప్పిన వీసీకే తోచి మేము సపోర్ట్ చేయమని వెనక్కి తిరిగింది, యూటర్న్ తీసుకుంది. మళ్ళీ ఇవాళ వీసీకే పార్టీ ఎట్టకేలకు ఒప్పుకొని మేము కూడా సపోర్ట్ చేస్తామని లెటర్ ఇచ్చింది. వీసీకే పార్టీ కాదు, మేము కూడా వస్తాము అని ఐయుఎంఎల్ కూడా ఊహించిన విధంగా సపోర్ట్ చేసింది. 117 మ్యాజిక్ అవసరమైతే ఇప్పుడు విజయ్కి 120కి సంబంధించిన ఎమ్మెల్యేల సపోర్టు ఉంది. అంతా ఓకే. ఇక ఏముంది, విజయ్ నేరుగా సింపుల్గా ప్రమాణ స్వీకారం చేసేస్తాడు. సో సీఎం సీట్లో కూర్చుంటాడు. ఇక క్యాబినెట్ను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. ఇక ఎవరు ఆపే ప్రసక్తే లేదు. అది ఈరోజా రేపా వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారని నాకు తెలిసిన రాజకీయ పండితులు ఎవ్వరు కూడా అనుమానించే పరిస్థితే లేదు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ బిగ్ ట్విస్ట్. ప్రతిరోజు ప్రతి పూట గంటకు ట్విస్టులు, సస్పెన్స్లే నడుస్తున్నాయి తమిళనాడు పాలిటిక్స్లో. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అదే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా సస్పెన్స్ ఏంటంటే విజయ్ నేరుగా మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి వెళ్ళాడు, నో చెప్పాడు గవర్నర్. మీ దగ్గర మ్యాజిక్ ఫిగర్ అవసరమైన లెటర్లు తీసుకురండి, అప్పుడు మీకు నేను అవకాశం ఇస్తాను అన్నాడు. ఎస్. రెండోసారి వెళ్ళాడు. ఎస్, మా దగ్గర సపోర్ట్ ఉంది, మీరు కొంత సమయం ఇస్తే ఫ్లోర్ టెస్ట్కి నేను నిరూపించుకుంటాను, ముందు నాకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వండి అన్నాడు. నో, మీరు నాకు ఎమ్మెల్యేలు 118 జాబితా ఇస్తేనే సపోర్ట్ చేస్తానని చెప్పాడు. వచ్చేసాడు. మూడోసారి వెళ్తే నా దగ్గర కమ్యూనిస్టుల సపోర్ట్ ఉంది, కాంగ్రెస్ సపోర్ట్ ఉంది, ఇద్దరు తీసుకోండి అంటే నీ దగ్గర ఉన్నది 116, మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు ఎక్కడా అని క్వశ్చన్ చేశాడు. ఎస్, మళ్ళీ రిజెక్ట్ అయింది. ఇప్పుడు 120 మంది ఎమ్మెల్యేల జాబితా, అఫీషియల్గా లెటర్సు, వాళ్ళ స్టేట్మెంట్సు, ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా పూర్తి అయిపోయాయి. ఇక విజయ్ని సీఎం చేయడం ఆపడం ఎవరి తరమూ కాదు. రేపా ఈరోజా విజయ్ సీఎం కావడం తథ్యం అనుకుంటున్న టైంలో నేరుగా అక్కడ వామపక్ష పార్టీల నాయకులు అక్కడ గవర్నర్ కార్యాలయంకి వెళ్ళడం జరిగింది. విజయ్ కూడా తన ఇంటి నుంచి నేరుగా బయలుదేరడం జరిగింది. కాసేపట్లో గవర్నర్ని కలుస్తాడు అనుకున్నాను, కానీ గవర్నర్ మళ్ళీ ఒక పెద్ద భారీ ట్విస్ట్ ఇచ్చాడు. నాకు అపాయింట్మెంట్ ఉంది, కేరళకు వెళ్తున్నాను, కేరళలో నాకు అనేక స్కెడ్యూల్స్ అన్నీ కూడా ఫిక్స్ అయినాయి, అక్కడ వేరే నాయకులు కూడా నేను అపాయింట్మెంట్ ఇచ్చారు. కేరళలో కూడా అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రిని చేయాల్సినటువంటి బాధ్యత నా మీదే ఉంది. ప్రస్తుతం నేను పూర్తిస్థాయి బాధ్యతలు గవర్నర్గా కేరళకే నిర్వర్తిస్తున్నాను. తమిళనాడుకు మాత్రం తాత్కాలిక గవర్నర్గా మాత్రమే ఉన్నాను. ఫస్ట్ ప్రయారిటీ నాకు అది. అక్కడంతా కూడా అపాయింట్మెంట్స్ నేను ఆల్రెడీ ముందు ఇచ్చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు కాసేపట్లో కేరళకు బయలుదేరుతున్నాను. సో ముందుగా నాకు టీవీకే పార్టీ నుంచి కానీ లేదంటే అక్కడ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ నాయకులు ఎవరు కూడా తమిళనాడుకు సంబంధించిన రాజకీయ పార్టీల నుంచి ఇవాళ నాకు ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలని ముందుగా కోరలేదు కాబట్టి, ఆ సమయాన్ని కూడా ఫిక్స్ చేయలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు నేను అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అని వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి.
విజయ్ వెహికల్ నేరుగా బయలుదేరి వెళ్ళడం జరిగింది. విజయ్ నేరుగా కారులో బయలుదేరి గవర్నర్ కార్యాలయం వద్దకు వెళ్ళడం జరిగింది. విజయ్ కంటే ముందుగా విజయ్ని సపోర్ట్ చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా నేరుగా అక్కడికి వెళ్ళి విజయ్తో కలిసి గవర్నర్ని కలవడానికి వీళ్ళందరూ కూడా ప్లాన్ సెట్ చేసుకున్నారు. విజయ్ కంటే ముందుగా గవర్నర్ కార్యాలయం వద్దకు, అధికారుల వద్దకు కమ్యూనిస్ట్ నాయకులు, సిపిఐ సిపిఎం నాయకులు అక్కడికి వెళ్తే అక్కడ గవర్నర్ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఆఫీసర్స్ అధికారులు చెప్పారు, సార్ ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, గవర్నర్ గారి స్కెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది, కేరళకు కాసేపట్లో బయలుదేరుతారు, ముందస్తు అపాయింట్మెంట్ మీరు కోరలేదు కాబట్టి మీకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని వెనక్కి పంపించేశారు. ఇక్కడ సీఎంగా విజయ్కు అన్ని రకాల అనుకూల పరిస్థితులున్నా గవర్నర్ ద్వారా విజయ్కు ఆ గండం వెంటాడుతూనే ఉంది. విజయ్కు సీఎం గండం అక్కడ కొనసాగుతూనే ఉంది. విజయ్ సీఎం ఎప్పుడు అవుతాడు అనే సస్పెన్స్కు ఇంకా తెరపడలేదు. విజయ్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తాడు అనేటువంటి ఆ టైంకి ఇంకా ఆ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. విజయ్ ఫ్యాన్స్లో, లక్షలాది మంది ఫ్యాన్స్లో, కోట్లాది మంది ఓటర్లలో, కోట్లాది మంది తమిళనాడు ప్రజల్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఇంకా కూడా కొనసాగుతాయి. విజయ్ని ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను తెచ్చుకోవడం, ఎమ్మెల్యేల మద్దతును ఆయన కూడగట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ ఎమ్మెల్యేలందరినీ ఇప్పుడు కాపాడుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతాయో ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా గత 5 రోజుల నుంచి తమిళనాడులో జరుగుతున్న ఆ పాలిటిక్స్ మనం చూసాం. ఎందుకంటే వీసీకే ముందేమో సపోర్ట్ చేస్తాననింది, కరెక్ట్గా విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళే సమయానికి నేను ఇప్పుడు సపోర్ట్ చేయను, తర్వాత చూస్తామని వాయిదా వేయడం జరిగింది. అక్కడ మళ్ళీ విజయ్కి అవమానం జరిగింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ వీసీకే పార్టీకి సంబంధించిన అనుమతి లెటర్ లేకుండా పోయింది. అలాగే ఐయుఎంఎల్ కూడా ఫస్ట్ ఏమో సపోర్ట్ చేస్తామని చెప్పింది, కరెక్ట్గా విజయ్కు చివరి నిమిషంలో మేము ఇప్పుడు సపోర్ట్ చేయమని స్టాలిన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే ఐయుఎంఎల్ వీసీకే సపోర్ట్ చేయడంతో ఎస్ మేము కూడా వస్తాము, కాదు ఇప్పుడు మళ్ళీ ఇంకో తూచి చెప్తున్నాము అంటూ నేరుగా అక్కడికి వచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ అనుకూలం అయిపోయాయి. మరి ఇక్కడ నెక్స్ట్ ఇక గవర్నర్ ఏముంది? గవర్నర్ ఇంకా ఆపే పరిస్థితి లేదు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నారు. గవర్నర్ ఎక్కడా కూడా ఆయన పక్షపాతాన్ని చూపించట్లేదు, నిష్పక్షపాతంగానే ఆయన వ్యవహరిస్తున్నారు. కాబట్టి గవర్నర్ ఇక మొదటి నుంచి ఆయన చెప్తున్నటువంటి 118కి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ లెటర్స్తో మీరు రండి, ఆ ఎమ్మెల్యేల జాబితా నాకు ఇస్తే నాకేమి అభ్యంతరం, విజయ్నే నేను సీఎం చేస్తాను అంటూ కూడా గవర్నర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇక గవర్నర్ ఆపడం ఇక ఎవరి తరము కాదులే అని మొత్తం రాజకీయ శ్రేణికులు, చూస్తున్నటువంటి వీక్షకులు, ప్రేక్షకులు కూడా అదే అనుకున్నారు. కానీ గవర్నర్ మరో ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు అపాయింట్మెంట్ లేదు, అపాయింట్మెంట్ ఎప్పుడన్న విషయం కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన కేరళకి వెళ్తున్నారు. కేరళలో కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన వాళ్ళు అక్కడ అధికారంలోకి వచ్చారు. అక్కడ కూడా ఇంకా కూడా ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి నిర్ణయం పూర్తి కాలేదు. సో అక్కడ కూడా ఇదే విధంగా, కాకపోతే అక్కడ హంగ్ అయితే రాలేదు. వామపక్షాలకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమికి అక్కడ సపోర్టు, అక్కడ మెజారిటీ సీట్లు ఇచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అభ్యర్థి ఎవరు అనేది తేలలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందనేటువంటి దాని మీద క్లారిటీ ఉంది. అయినా కూడా ఈయన వెంటనే అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ నాయకులు కూడా ఈయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. కాబట్టి సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నప్పటికీ కూడా సో ఆయన ఏం చెప్పారంటే, నేను అక్కడికి కేరళకు వెళ్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేను అనేటువంటి విషయాన్ని తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర పర్లీకర్ చెప్పేశాడు. సో ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది? ఆదివారం, రేపు ఆయన ఇప్పుడు బయలుదేరి కేరళకు వెళ్తే రేపు అపాయింట్మెంట్ ఇస్తారా లేదో తెలియదు, ఎందుకంటే కేరళలో ఉంటారేమో. ఆ తర్వాత సోమవారం ఇస్తారో లేదో తెలియదు. సో ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తాడు? మళ్ళీ ఇప్పుడు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలని కాపాడుకోవడం మరొక పెద్ద టాస్క్గా మారుతుంది. ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు క్యాంపులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 5 మందిని కాపాడుకోవడం కష్టమేమో అని చెప్పి మొదట చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు, కాదు హైదరాబాదు, ఇలా ఎమ్మెల్యేలని క్యాంపులు పెడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 47 మంది ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు పుదుచ్చేరిలో క్యాంప్ కొనసాగిస్తున్నారు. వారిలో ఒక వర్గం షణ్ముగం, అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు షణ్ముగం నేతృత్వంలో వాళ్ళు ఇప్పటికే విజయ్కి సపోర్ట్ చేయడానికి కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ డుమ్మా కొట్టారు. అన్నాడీఎంకే సంబంధించిన మీటింగ్కి హాజరు కాలేదు. 6 మంది విజయ్తో టచ్లో ఉన్నారని ఒక టాక్ నడుస్తుంది. మరోవైపు
మిగిలినటువంటి వారు అంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తామనుకున్న దినకరన్ పార్టీకి సంబంధించినటువంటి ఏఎంఎం సంబంధించిన పార్టీ దినకరన్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మిస్ అయ్యారని నిన్న గవర్నర్కి ఆయన నా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మిస్ అయ్యారు, నా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి టీవీకే ప్రయత్నిస్తుంది, ఒక డూప్లికేట్ లెటర్ను కూడా రిలీజ్ చేశారు. నో మేము టీవీకేకి సపోర్ట్ చేయం, మేము అన్నాడీఎంకే కూటమిలోనే ఉంటాం. అన్నాడీఎంకే అధినాయకుడు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఇవ్వండి అని నేరుగా దినకరన్ నిన్న వెళ్ళి గవర్నర్ని కలిసినటువంటి పరిస్థితి. ఇదే గవర్నర్ని ఒక సింగిల్ పార్టీలో ఉండి సింగిల్ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ నాయకులకేమో నిన్న రాత్రి గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారు. కానీ ప్రజా తీర్పు అత్యధిక స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండి సో ఇప్పటి వరకు 3 సార్లు కలిసినా ఎక్కడా అవకాశం ఇవ్వని గవర్నర్ 4వ కలవడానికి వెళ్ళి ప్రయత్నించిన గవర్నర్ 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వనటువంటి గవర్నర్ నిన్న మాత్రం ఒక్క పార్టీ సింగిల్ ఎమ్మెల్యే గెలిచినటువంటి నాయకుడికి మాత్రం ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారనేది ఇప్పుడు తమిళనాడుకు సంబంధించిన రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే వామపక్ష పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాయి. సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కూడా ఖండించారు, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఖండించారు. గవర్నర్ వెనుక కేంద్ర పెద్దలు ఉన్నారు, గవర్నర్ వెనక మోడీ షాలు ఉన్నారు, గవర్నర్ వెనక పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర జరుగుతుంది. విజయ్ని సీఎం కానివ్వకుండా అడ్డుకోవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లేని అవకాశాన్ని కూడా సృష్టిస్తున్నారు. ఇలా విజయ్ని సీఎం కానివ్వకుండా చేయడానికి ప్రతి అవకాశాన్ని కూడా వాళ్ళు వెతుకుతున్నారు అనేటువంటి క్లారిటీ ఇప్పుడు వచ్చింది. సో చూడాలి గవర్నర్ ఏం చేయబోతున్నారు. ఖచ్చితంగా విజయ్కు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయించడానికి అవకాశం ఇవ్వాల్సిందే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందే, టైం కూడా ఇవ్వాల్సిందే. కానీ అది ఎప్పుడు ఇస్తారు? ఈలోపు ఇంకెన్ని ట్విస్టులు జరుగుతాయి? సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఏదైనా యూటర్న్ తీసుకుంటారా? ఇలా రకరకాల అనుమానాలు మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాయి. మళ్ళీ ఇవాళ రేపు ఏం జరగబోతుంది అనేటువంటి టెన్షన్, ఇంకా ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇది జస్ట్ ఇంటర్వెల్ సినిమాల్లో మనకి ఇంటర్వెల్ బ్యాంక్ పడే ముందు ప్రీ ఇంటర్వెల్కి ముందు ఒక అద్భుతమైన సీన్స్ ఎలా పండుతాయో ఇప్పుడు మళ్ళీ విజయ్ సినిమాల్లో అలాంటి ట్విస్టులు మనం చూసాం, అలాంటి సస్పెన్స్ సీన్స్ మనం చూసాం, అలాంటి థ్రిల్లర్ సినిమాలు చాలా చూసాం. కానీ ఇప్పుడు విజయ్ రియల్ లైఫ్లో విజయ్ పొలిటికల్ కెరీర్లో జరుగుతున్నటువంటి ఈ సస్పెన్స్ సీన్స్ ఎవరికి కూడా అంతుపట్టకుని విధంగా మారిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఇంటర్వెల్ మాత్రమే అయిందా? ఇంటర్వెల్ తర్వాత గవర్నర్ ఇంకేం చేయబోతున్నారు? ప్రీ క్లైమాక్సా? ఇది క్లైమాక్సా? ప్రీ క్లైమాక్సా? క్లైమాక్స్ ఇంకా ఉందా? లేదంటే ఇది కేవలం ఇంటర్వెల్లేనా? ఇంటర్వెల్ తర్వాత ఇంకెన్ని రక్తి కట్టించేటువంటి సీన్స్ ఉన్నాయి, ఇంకెన్ని అక్కడ పండించేటువంటి సన్నివేశాలు జరగబోతున్నాయి, రాజకీయ పరిణామాలు మారబోతాయో అనేటువంటి ఆ టెన్షన్ ఇంకా కూడా తమిళనాడు ప్రజల్లో, వీటిని అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాజకీయ పక్షాల్లో, యావత్ దేశ ప్రజల్లో ఉందనే చెప్పవచ్చు. ఓవరాల్గా తమిళ రాజకీయం ఈ గడిచినటువంటి 5-6 రోజుల్లో సినిమా సీన్లను మించినటువంటి పొలిటికల్ అప్డేట్స్, పొలిటికల్ సీన్స్, ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రామా, నాటకీయ పరిణామాలు ఎవరు ఊహించని విధంగా నరాలు తెగే ఉత్కంఠత కొనసాగిందని చెప్పవచ్చు. మీకేమనిపిస్తుంది? తమిళనాడు రాజకీయం చూస్తుంటే, అక్కడ పరిస్థితులు చూస్తుంటే విజయ్ సీఎం అవుతాడనేటువంటి అనుమానం ఇంకా మీకుందా? లేదు, ఖచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు, ఎవరెన్ని ఏమి చేసినా కానీ విజయ్ సీఎం అని అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.